హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆకాష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం నీట్ ఎగ్జామ్లో జువాలజీ సబ్జెక్ట్లో 2019 నుంచి 2025 వరకు ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, ఏ చాప్టర్ వెయిటేజ్ ఎంత ఉంది చూద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ స్లైడ్లో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, ఈ చాప్టర్ నుంచి 2019 నుంచి 25 వరకు 20 క్వశ్చన్స్ అడిగారు. బయోమాలిక్యూల్స్ నుంచి ఎక్కువగా 48 క్వశ్చన్స్ అడిగారు. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ నుంచి 15 క్వశ్చన్స్ అడిగారు. అండ్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఈ చాప్టర్ని 2024 నుంచి డిలీట్ చేయడం జరిగింది, అందుకే ఇక్కడ నో క్వశ్చన్స్. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి 19 క్వశ్చన్స్ అడిగారు. అండ్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ నుంచి 21 క్వశ్చన్స్ అడిగారు. ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ నుంచి 21 క్వశ్చన్స్ అడిగారు. లోకోమోషన్ అండ్ మూమెంట్ నుంచి 18 క్వశ్చన్స్ అడిగారు. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి 13 క్వశ్చన్స్. కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ నుంచి 20 క్వశ్చన్స్ అడిగారు. యానిమల్ కింగ్డమ్ నాన్ కార్డేటా నుంచి 20, యానిమల్ కింగ్డమ్ కార్డేటా నుంచి 20, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ అండ్ యానిమల్ మార్ఫాలజీ నుంచి 20 క్వశ్చన్స్ అడిగారు. రిప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ నుంచి ఓన్లీ 1 క్వశ్చన్ అడిగారు. హ్యూమన్ రిప్రొడక్షన్ నుంచి 35 క్వశ్చన్స్ అడిగారు. రిప్రొడక్టివ్ హెల్త్ నుంచి 27, ఇవల్యూషన్ నుంచి 27, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ నుంచి 33 క్వశ్చన్స్ అడిగారు. స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, దట్ ఈస్ యానిమల్ హస్బెండరీ నుంచి 7 క్వశ్చన్స్ అడిగారు. ఈ టాపిక్ని 2024 నుంచి డిలీట్ చేయడం జరిగింది. బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ నుంచి 58 అతి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్ నుంచి 32 క్వశ్చన్స్ అడిగారు. సో ఈ స్లైడ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, 2 చాప్టర్స్ డిలీట్ చేయడం జరిగింది 2024 నుంచి. ఒకటి డైజెషన్, సెకండ్ వచ్చేసి రిప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్, థర్డ్ వచ్చేసి యానిమల్ హస్బెండరీ. ఫ్రమ్ 2024 ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్స్ అడగలేదు. అయితే బయోటెక్నాలజీ నుంచి హయ్యెస్ట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మనం వెయిటేజ్ ఆఫ్ చాప్టర్స్ చూద్దాం. బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ నుంచి 10.62% ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. హ్యూమన్ రిప్రొడక్షన్ నుంచి 9.36 క్వశ్చన్స్ అడగడం జరిగింది. యానిమల్ కింగ్డమ్ నుంచి 8.98% ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. బయోమాలిక్యూల్స్ నుంచి 8.85% ఆఫ్ క్వశ్చన్స్. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ నుంచి 7.84% ఆఫ్ క్వశ్చన్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ నుంచి 7.33%, ఇవల్యూషన్ నుంచి 7.21%, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ నుంచి 6.07%, రిప్రొడక్టివ్ హెల్త్ నుంచి 5.56% అండ్ బయోటెక్నాలజీ ఇట్స్ అప్లికేషన్స్ నుంచి 5.56% ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇప్పుడు మనం 2025 నీట్ పేపర్లో క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్స్ చూద్దాం 11th అండ్ 12th నుంచి. ఇక్కడ చూస్తే ఓవరాల్గా 3 టైప్స్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్స్ చూపిస్తున్నాను: ఈజీ, మీడియం, డిఫికల్ట్. 11th క్లాస్ నుంచి యానిమల్ కింగ్డమ్ నుంచి 1 ఈజీ, 1 మీడియం, 2 డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగారు, టోటల్గా 4. 12th నుంచి బయోటెక్నాలజీ 5 ఈజీ, 3 మీడియం, 2 డిఫికల్ట్ క్వశ్చన్స్, టోటల్ 10 క్వశ్చన్స్ అడిగారు. 12th క్లాస్ నుంచి ఇవల్యూషన్ టాపిక్ నుంచి ఈజీ 0, మీడియం 1, డిఫికల్ట్ 0, ఓన్లీ 1 క్వశ్చన్ అడగడం జరిగింది. 12th నుంచి హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ నుంచి 1 ఈజీ, 2 మీడియం, 2 డిఫికల్ట్ క్వశ్చన్స్, మొత్తంగా 5 క్వశ్చన్స్ అడిగారు. 11th నుంచి హ్యూమన్ ఫిజియాలజీ, టోటల్ ఫిజియాలజీ తీసుకుంటే 1 ఈజీ, 4 మీడియం, 2 డిఫికల్ట్, మొత్తంగా 7 క్వశ్చన్స్ అడగడం జరిగింది. 12th హ్యూమన్ రిప్రొడక్షన్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ నుంచి 1 ఈజీ, 1 మీడియం, 4 డిఫికల్ట్, మొత్తంగా 6 క్వశ్చన్స్ అడిగారు. 11th నుంచి బయోమాలిక్యూల్స్ నుంచి 2 ఈజీ, 1 మీడియం, డిఫికల్ట్ 0 క్వశ్చన్స్, మొత్తంగా 3 క్వశ్చన్స్ అడిగారు. 11th నుంచి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ నుంచి 3 ఈజీ, 1 మీడియం అండ్ 0 డిఫికల్ట్, టోటల్గా 4 క్వశ్చన్స్ అడిగారు. సో టోటల్గా ఈజీ 14, మీడియం 14, డిఫికల్ట్ 12, మొత్తంగా 40 క్వశ్చన్స్ అడిగారు. అంటే ఓవరాల్గా 11th క్లాస్ నుంచి 18, 12th క్లాస్ నుంచి 22 క్వశ్చన్స్, మొత్తంగా 40 క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు మనం 2025 నీట్ పేపర్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ జువాలజీలో చూద్దాం. ఓవరాల్గా తీసుకుంటే
35% ఆఫ్ ఈజీ క్వశ్చన్స్, 30% ఆఫ్ డిఫికల్ట్ క్వశ్చన్స్, 35% ఆఫ్ మీడియం క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇప్పుడు టాపిక్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటే యానిమల్ కింగ్డమ్ నుంచి 10% ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, బయోటెక్నాలజీ నుంచి 25%, ఇవల్యూషన్ నుంచి 2% మాత్రమే, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ నుంచి 12% ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, హ్యూమన్ ఫిజియాలజీ నుంచి 10%, హ్యూమన్ రిప్రొడక్షన్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ నుంచి 15%, బయోమాలిక్యూల్స్ నుంచి 8% ఆఫ్ క్వశ్చన్స్ అండ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ నుంచి 10% ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓవరాల్గా 11th అండ్ 12th నుంచి డిస్ట్రిబ్యూషన్ చూస్తే 11th క్లాస్ నుంచి 45%, 12th క్లాస్ నుంచి 55% ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ వీడియోలో మనం చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూసాం, డిఫికల్టీ లెవెల్స్ చూసాం. సో నీట్ ఎగ్జామ్ 2026 మే 3rd రోజు ఉంది. రఫ్లీ 20 days టైం ఉంది మీకు. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీ స్టడీ ప్లాన్ చేసుకోండి అండ్ స్కోర్స్ ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆకాష్ తెలుగు యూట్యూబ్ ఛానల్.